మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు అక్షరం ముక్కలే సరిగా రావు. ఆ బజా బదా బా నుంచి గిడికి వచ్చిన అంటే అక్షరం ముక్క రానివాడే గిన్ని కోట్లు సంపాదిస్తున్నా అంటే మరి అక్షరం ముక్కలు వచ్చిన మీరు మీద ఏం చెప్తున్నా ఆయన? మా హెడ్ మాస్టర్ సార్ మొద్దు అన్నాడు నన్ను. మొద్దులు గిట్లా సంపాదిస్తారు మీరు, క్లేవర్ కదా మరి. ఓ హిందీ ఇంగ్లీష్ అన్నీ వస్తాయి మళ్ళీ మంచిగా ఫ్లూయెంట్గా. నో మేడం అంటారు కదా మీరు. మరి ఏం సంపాదిస్తారు మీరంతా? సండే మండే రోజు అండే అన్నట్టు పడుకుంటారా? సో మేధావులంతా మేల్కోండి. మంచి డేట్లో అంటే 1, 10, 19వ తారీఖులలో మంచిగా బెస్ట్ మ్యారేజ్ చేసుకోండి. పిల్లలకు కూడా రేపు రాబోయే జనరేషన్కి కూడా, అసలు ఈ జనరేషన్ పిల్లలు అసలే వినరు. కనీసం వాళ్ళకు మ్యారేజ్ డేట్ మంచి డేట్లో ఫిక్స్ చేసి జీవితాంతం వాళ్ళు బాగుండేటట్టు చూడండి. ఇంకొకటి ఏంటంటే అదృష్టం ఏంటంటే భారతదేశంలోనే విడాకులు తక్కువ. కింది నుంచి చూస్తే 3వ స్థానంలో ఉంది, పైనుంచి చూస్తే అవన్నీ ప్యారిస్, అమెరికా, లండన్ అవన్నీ ఫస్ట్ స్థానంలో ఉన్నాయి. పాకిస్తాను మరియు భారత్ విడాకులు శాతం తక్కువ. ఓకేనా? సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఈ విడాకులు తీసుకోవడంలో మనం తక్కువనే ఉన్నాం, కానీ ఇంకా అవి కూడా తీసుకోవద్దు అని నా యొక్క సంకల్పం. మంచి డేట్లో చేసుకుంటే మీరు మంచిగా ఉంటారు అని నా యొక్క సంకల్పం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. ఈ వీడియో అందరికీ, ఎందుకంటే ఈ అక్టోబరు అయిపోయింది, నవంబర్లో డిసెంబర్లో వచ్చే సంవత్సరాలు అసలు వివాహాలు బోళ్ళని వేసుకుంటున్నారు. ఇంకా ఏందో అన్ని నెగిటివ్ డేట్లలో, ఈ నెగిటివ్ డేట్లలో వేసుకొని ఏడ సుఖపడతారమ్మా. అసలు వీళ్ళు 24 గంటలు వారం రోజుల్లోనే అమ్మవారింటికి వచ్చేస్తున్నారు. విడాకులు ఇవ్వాలంటున్నారు. ఫోన్లో లాయర్ల మీద కేసులు వస్తున్నాయి ఇప్పుడు అన్నీ. ఓకేనా? సో థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.